పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి సందర్శించారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వారికి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సాపూర్ తాలూకాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ తర్వాత మిగిలిన నిరుద్యోగులకు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగ యువకులు ఈ శిబిరాన్ని ఉపయోగించుకొని ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, నర్సాపూర్ సిఐ షేక్ లాల్ మదర్, ఎస్ఐ గంగరాజు, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, గ్రంథాలయ బోర్డు చైర్మన్ చంద్రగౌడ్ పాల్గొన్నారు. కిరణ్ కుమార్ సార్ మన నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ చిలుముల మదన్ రెడ్డి గారికి మరియు కనీసం ఇంకా 20 రోజులు 20 డేస్ అయింది. ఇంకా 1 మంత్ మీద మీరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఒక పట్టుదల ఉంటే సాధించడం ఏమి ఉండదు. దయచేసి మీరు ఒక పట్టుదలతోటి మీరు మీరందరూ కూడా ప్రోత్సాహంగా ఉండి సహకరించి మరి తప్పకుండా నర్సాపూర్ తాలూకా కానీ మీ తల్లిదండ్రులకు కానీ మీ గ్రామానికి కానీ మండలానికి కానీ ప్రతి మండలం నుంచి వచ్చిన వాళ్ళు నలుగుల నుంచి నర్సాపూర్ కాన్ఫరెన్స్లో మరి అందరూ కూడా పట్టుదలతోటి ఎక్కువ ఉద్యోగాలు సాధించాలని కూడా మీకు మనం చేస్తున్నాం. దీని తర్వాత కూడా వచ్చిపోదు. దీని తర్వాత కూడా ప్రైవేట్ ఇండస్ట్రీలో అందరితో కూడా ట్రైనింగ్ చేయించి మరి అందరూ కూడా కొంతమంది రాని వాళ్ళకు సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు దొరికేటట్టు ప్రయత్నం చేస్తామనేది అధికారులు మేము అందరం కూడా కలిసి ఆ సహకారం కూడా తీసుకొని ఇండస్ట్రీ ద్వారా కొంతమందిని మరి ట్రైనింగ్ ఇచ్చి మరి ఇదే మాదిరిగా కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాం. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నాం. చాలా సంతోషం. మరి అమ్మాయిలు కూడా వచ్చారు, అబ్బాయిలు కూడా వచ్చారు. మరి ప్రతినిత్యం కూడా మరి మంచి రిపోర్ట్ నర్సాపూర్ తాలూకాలో బ్రహ్మాండంగా లెక్చరర్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నారని కూడా తెలిసింది. చాలా సంతోషం. మీరందరూ కూడా కష్టపడి ఈ కష్టం అనేది మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి. మీరు కూడా బ్రతకాలంటే ఉద్యోగం కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మాతోటి అయినంత వరకు కూడా మరి ఇలా కొంతమంది సెలక్షన్ కాని వాళ్ళని కూడా కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్లు అవన్నీ కూడా చేసి అందరూ కూడా ఉద్యోగాలు ఎట్లా దొరుకుతాయో దాని ప్రకారంగా చేస్తున్నాం. మీకు తప్పకుండా నా సహకారం ఉండాలని కూడా మీకు మనం చేస్తున్నాం. చాలా సంతోషం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాల రోజు కూడా మీరు లెక్చర్స్ ఇస్తున్నారు, మంచి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. కనుక మీ పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే మంచి సాధించడం ఉంటుంది. కనుక దయచేసి మీరందరూ కూడా మన సెలక్షన్ కావాలని కూడా నేను భగవంతుని కోరుకుంటున్నా.